వరల్డ్ ఫేమస్ గుంటూరు మిర్చిలో పురుగుల మందు అవశేషాలు కలకలం రేపుతున్నాయి. చైనా 3 కంటైనర్ల మిర్చిని వెనక్కి పంపడంపై మరోసారి దుమారం రేగింది. ఏటా చైనా కంటైనర్లు తిప్పి పంపడంపై మిర్చి ఎగుమతిదారులతో పాటు రైతుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. పురుగు మందుల వినియోగం లేకుండా సాగు చేయాలని అధికారులు, వ్యాపారులు సూచిస్తున్నారు. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ నుండే చైనా, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియాతో పాటు యూరోప్, అమెరికా దేశాలకు మిర్చి ఎగుమతవుతోంది. ఇందులో అత్యధికంగా చైనాకే ఎగుమతి జరుగుతోంది. యూరోప్ తో పాటు అమెరికా కఠిన నిబంధనలు అమలు చేస్తుండటంతో మిర్చి ఎగుమతులు తక్కువగా ఉంటాయి. ప్రధానంగా మిర్చిలో పురుగు మందుల అవశేషాలున్నాయన్న ఆరోపణలు ఎప్పటి నుండో ఉన్నాయి. గత ఏడాది కూడా చైనా 60 కంటైనర్ల వరకు వెనక్కి పంపింది. ఈ ఏడాది 3 కంటైనర్లు వెనక్కి పంపడమే కాకుండా మిథోమిడాపాస్ అధికంగా ఉన్నట్టుగా రిపోర్ట్ పంపింది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు 9,000 కంటైనర్లు చైనాకు ఎగుమతి చేయగా వాటిలో కేవలం 3 కంటైనర్లు మాత్రమే వెనక్కి వచ్చినట్టుగా ఎగుమతిదారులు చెప్తున్నారు. ఏటా కొన్ని కంటైనర్లు వెనక్కి వస్తున్నమాట వాస్తవమే అని ప్రభుత్వం కూడా పెస్టిసైడ్స్ కంట్రోల్ చేసేందుకు కొన్ని రకాల పురుగుల మందులు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ యొక్క అవైలబిలిటీని, ఉత్పత్తిని, మార్కెట్లో అవైలబిలిటీని మీరు ఈ యొక్క సంబంధిత మాకు దీంతో కానీ వేరే అన్నీ మీరు దాని మీద కమిటీ వేసి మీరు ఏ కెమికల్స్ వాడితే ఏవేవి ఆరోగ్యానికి నష్టంగా ఉందో ఐడెంటిఫై చేసి వాటిని మనం నిషేధించి మన రాష్ట్రంలో లేకుండా కానీ మన దేశంలో లేకుండా కానీ చేస్తే రైతుకి అందుబాటులో లేకుండా చేస్తే రైతుని వాడు కొనడు, దాని రైతు కూడా కొనలేరు. దానివల్ల పురుగు మందులు అవశేషాలు దాని మీద ఉండవు. కాబట్టి మేము కూడా యంత్రాంగాన్ని గుర్తు చేస్తున్నాం. అలాగే రైతు సోదరులకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు కూడా ఇక పూర్తిగా ఎక్కువ పంట మన విస్తీర్ణంలో ఎక్కువ పంట ఈల్డ్ తీద్దాం అనే దాని కాకుండా మీకు నికర ఆదాయం మీ ఒక ఎకరానికి ఎంత వస్తుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ప్రతి ఏడాది చైనా కొన్ని కంటైనర్ల మిర్చిని తిప్పి పంపుతున్నట్లుగా మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావు చెప్పారు. అయితే కొంతమంది మొత్తం వెనక్కి వస్తున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల అవగాహన లేకుండా అధిక మోతాదులో పురుగుల మందులు వినియోగిస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని, వారిలో అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ఈ చైనా రిజెక్ట్ చేసిందనే వార్త వలన మీరు ఆందోళన చెంది మాత్రం తగ్గించి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మిర్చి యార్డ్లో మల్టిపుల్ ఎక్స్పోర్టర్స్ ఇక్కడ రేట్ కోట్ చేసి ట్రేడ్ జరుగుతుంది. మిర్చి యార్డ్లో మిర్చిని రైతులందరూ తీసుకొచ్చి అమ్ముకోండి. దళారులు నమ్మి మిర్చిని చౌకగా మాత్రం లోకల్గా అమ్ముకోవద్దండి. ఇది నామినల్గా పురుగు మందుల అవశేషాలు ఎక్కువ ఉన్నప్పుడు రిజెక్ట్ చేయటం సహజం. మిర్చి రైతుల పురుగు మందుల వినియోగాన్ని తగ్గించాలని వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తే ప్రపంచంలోని అనేక దేశాలు మంచి ధరకు మిర్చిని దిగుమతి చేసుకుంటాయని సీడ్ సర్టిఫికేషన్ సంస్థ డైరెక్టర్ సతీష్ చెప్పారు. ఇండి గ్యాప్ సర్టిఫికేట్ తీసుకుంటే 170 దేశాలకు ఎగుమతులు చేయవచ్చన్నారు. 4 రోజుల క్రితం ఒక 5-6 కంటైనర్లు మన ఎక్స్పోర్టర్స్ నుంచి వెనక్కి వచ్చినాయని లాస్ట్ ఇయర్ కూడా ఇదే జరిగిందండి. సో మనం అప్పటి నుంచి కూడా ఏం చెప్తున్నాం అంటే రైతులకి, ముఖ్యంగా మన మిర్చి రైతులకి, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలో మిర్చి రైతులకి వీలైనంత వరకు తక్కువ వాడండి. ఐపీఎం ప్రాక్టీసెస్ అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేస్తూ అన్ని రకాలు ఓన్లీ రసాయనిక మందులే వాడి దానివల్లనే పురుగులు తగ్గుతాయి, తెగుళ్ళు తగ్గుతాయి అనేది కాకుండా కొంత ఐపీఎం ప్రాక్టీసెస్ కూడా చేస్తూ కొంత కల్చరల్ ప్రాక్టీసెస్ కూడా చేస్తుంటే మనం వీలైనంత వరకు దానిలో అవశేషాలు తగ్గించుకొని మన పంటకి మంచి రేటు ఎక్స్పోర్ట్ వచ్చే విధంగా ఉంటుందండి. పురుగు మందుల అవశేషాలంటూ రైతుల్లో భయాందోళన క్రియేట్ చేయడం కంటే పురుగు మందుల మోతాదు తగ్గించేలా అవగాహన కల్పించడంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. గుంటూరు మిర్చికి ఘాటెక్కువ. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ మిర్చిని గుంటూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కూడా అత్యధికంగా సాగు చేస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్న పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు ప్రచారం ఈ ఘాటు కొంతమేర తగ్గడానికి కారణమవుతా ఉంది. కెమికల్స్ ఎక్కువగా ఉన్న పురుగు మందులను కూడా నిషేధించాలంటూ కూడా ఎగుమతిదారుల సంఘం ప్రభుత్వానికి అప్పీల్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద అన్ని వర్గాలు సమన్వయంతో పనిచేసి రైతుల అవగాహన కల్పించి రానున్న రోజుల్లో పురుగు మందుల అవశేషాలు లేకుండా వీటిని సాగు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఆ దిశగా మిర్చి యార్డు, స్పైసెస్ బోర్డు కూడా ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఈ ప్రపంచ ప్రసిద్ధి చెందిన గుంటూరు మిర్చి మరింతగా ఇతర దేశాలకు కూడా ఎగుమతి కావాలంటే ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ విధానాన్ని అవలంబించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9 గుంటూరు.